Yeah, good evening, all of you. Voice is clear. Please Good let me evening, sir. confirm. గుడ్ ఈవినింగ్ సార్. Yeah, very good evening, all of you. సో లాస్ట్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? నిన్నటి క్లాస్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. క్లియరా శ్రీశైలం, వంశీ, పార్వతి? Clear, sir. క్లియర్? యా, మిగతా వాళ్ళు క్లియరా అమ్మా? మిగతా వాళ్ళందరూ క్లియరేనా? ఓకే గైస్, గుడ్. డన్ గైస్. లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేసామండి. హాస్పిటల్ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి, కాలేజ్ స్కూల్ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలని లాస్ట్ క్లాస్లో క్లియర్గా డిస్కషన్ చేయడం జరిగింది. సో టుడే వచ్చేసి మనకి అకౌంట్స్ పేయబుల్ ఆర్ అకౌంట్స్ రిసీవబుల్స్ అంటే దీన్ని మనం బిల్ వైజ్ అని కూడా పిలవచ్చు. ఓకే, సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి, ఎప్పుడు యూజ్ చేస్తారండి బిల్ వైజ్ కాన్సెప్ట్ని, లేదంటే అకౌంట్స్ రిసీవబుల్స్ కాన్సెప్ట్ని? అకౌంట్స్ పేయబుల్ ఆర్ అకౌంట్స్ రిసీవబుల్? అకౌంట్స్ పేయబుల్స్ ఆర్ రిసీవబుల్స్ ఆర్ బిల్ వైజ్ అంటారు. చెప్పండి మా, ఎప్పుడు ఈ కాన్సెప్ట్ ని మనం ఉపయోగిస్తాం? ఎప్పుడు ఈ కాన్సెప్ట్ ని, బిల్ వైజ్ అనే కాన్సెప్ట్ ని మనం యూజ్ చేస్తాం? ఎనీవన్? ఎనీ ఐడియా? శంకర్, Idea, sir. శ్రీశైలం, లక్ష్మి, వంశీ, ఎనీ ఐడియా? చెప్పండి, పర్వాలేదు. Idea, sir. మీకు తెలిసిన వరకు చెప్పండి అమ్మా, ప్రాబ్లం లేదు. ఎనీ ఐడియా? నోనా? ఓకే, డన్. వాల్యూ ప్రైమ్ 6.2లో మనం డిస్కస్ చేస్తున్నాం. అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్ అంటే మనం ఒక న్యూ బిజినెస్ మనం స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత క్యాపిటల్ ఒక 10 lakhs 5 lakhs పెట్టి బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాం. మన బిజినెస్ కి స్టాక్ ఆర్ గూడ్స్ కావాలి. ఈ బిల్ వైజ్ అనే కాన్సెప్ట్ ని మనం సర్వీస్ లో యూజ్ చేస్తాం, యాజ్ యూజువల్ ఇన్వెంటరీలో కూడా యూజ్ చేస్తాం. ఏంటి సార్ దీంట్లో ఉన్న స్పెషల్ ఫీచర్స్ ఏంటి అని చూసుకుంటే, ఇట్స్ షోయింగ్ పెండింగ్ బ్యాలెన్సెస్. దీన్ని ఎక్కువగా ఎందుకు యూజ్ చేస్తామంటే పెండింగ్ బ్యాలెన్సెస్ హైలైట్ చేస్తుంది. మన బిజినెస్ సప్లయర్ దగ్గర నుంచి పర్చేజ్ చేసిన, లేదంటే కస్టమర్కి సేల్స్ చేసిన, ఇక్కడ క్రెడిట్ బేసిస్ మీద జరుగుతాయి. క్రెడిట్ బేసిస్ మీద పర్చేజ్ సేల్స్ అనేది జరుగుతాయి. ఈ పర్చేజ్ చేసేటప్పుడే టోటల్ అమౌంట్ ఎంత, టోటల్ బిల్ ఎంత, 2 lakhs. ఈ 2 lakhs ని పర్చేజ్ చేసేటప్పుడే మనము బిల్ నెంబర్స్ గా డివైడ్ చేసుకుంటాం. అంటే సప్లయర్కి మన బిజినెస్ కున్న రిలేషన్ బట్టి మనం ముందుగానే చెప్తాం అనమాట. సార్, నేను మీ దగ్గర 2 lakhs పర్చేజ్ చేస్తాను. ఆ పర్చేజ్ చేసేటప్పుడే నాకు బిల్ నెంబర్ వైజ్ గా డివైడ్ చేసి ఇవ్వండి. బిల్ నెంబర్ వైజ్ గా అమౌంట్ ని స్ప్లిట్ చేసి ఇవ్వండి. అమౌంట్ స్ప్లిట్ చేసి ఇవ్వమని చెప్తారు. ఎందుకంటే అమౌంట్ పే చేసేటప్పుడు టోటల్ 2 lakhs అట్ ఏ టైం పే చేయలేరు. కాబట్టి సప్లయర్ ఏమడుగుతాడు, మన మన బిజినెస్ ఏమడుగుతుంది సప్లయర్ ని అంటే, ఇప్పుడు బిల్ నెంబర్ 2 lakhs ఉందండి. 2 lakhs మన బిజినెస్ పర్చేజ్ చేసింది సప్లయర్ దగ్గర నుంచి. మనం ఏం చేస్తాం, మనం ఎలా అడుగుతాం ఆ అమౌంట్ బిల్ ఇచ్చేటప్పుడు? ఇక్కడ బిల్ నెంబర్ ఎగ్జాంపుల్ 1 మీద ఒక 50,000 డివైడ్ చేసి ఇవ్వమంటాం. బిల్ నెంబర్ 2 మీద 70,000 ఇవ్వమంటాం. బిల్ నెంబర్ 3 మీద ఓకే 30,000 ఇవ్వమంటాం. బిల్ నెంబర్ 4 మీద
50,000 ఇవ్వమంటారు. అంటే ఆ 2 lakhs ని 4 బిల్ నెంబర్స్ మీద డివైడ్ చేసి పర్చేజ్ చేసేటప్పుడు ఇవ్వమని చెప్తాం. ఎందుకంటే నెక్స్ట్ టైం మన బిజినెస్ పేమెంట్ చేసేటప్పుడు అంటే మన బిజినెస్ దగ్గర ఏ బిల్ నెంబర్ సంబంధించిన అమౌంట్ ఉంటుందో ఆ బిల్ నెంబర్ అమౌంట్ పే చేసి జీరో చేసుకుంటారు. ఓకే. సో ఇక్కడ 70,000 మన బిజినెస్ పర్చేజ్ చేసింది బిల్ నెంబర్ 2 మీద. మనం 50,000 ఇస్తాం. పెండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 20,000. ఈ 20,000ని ఎలా ఐడెంటిఫై చేయాలి? పర్చేజ్‌లో గాని, సేల్స్‌లో గాని అనేదే మనకి అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్. దీంట్లో మేజర్‌గా మనము 4 ఆప్షన్స్ యూజ్ చేస్తాం. న్యూ రెఫరెన్స్, అగైనెస్ట్ రెఫరెన్స్, ఓకే, ఆన్ అకౌంట్, తర్వాత అడ్వాన్స్ అమౌంట్. న్యూ రెఫరెన్స్ అంటే పర్చేజ్‌లైనా, సేల్స్‌లైనా, పర్చేజ్ అయినా, సేల్స్ అయినా న్యూ బిల్ కొత్తగా బిల్లు రైజ్ చేయడం. న్యూ బిల్ రైజ్ చేయడం. కొత్తగా బిల్లు రైజ్ చేయడానే న్యూ రెఫరెన్స్ అంటారు. ఓకే. అగైనెస్ట్ రెఫరెన్స్ అంటే నువ్వు ఏ బిల్ అయితే రైజ్ చేసి ఉంటావో ఆ రైజ్ చేసిన బిల్లుకి అమౌంట్ పే చేయడం. అమౌంట్ పే చేయడం. దట్ ఈస్ కాల్డ్ అగైనెస్ట్ రెఫరెన్స్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ అగైనెస్ట్ రెఫరెన్స్. ఆన్ అకౌంట్ అంటే స్పాట్ పేమెంట్. స్పాట్ పేమెంట్ పర్చేజ్ కానీ సేల్స్ కానీ చేసి తీసుకొని వెళ్ళటం. దట్ ఈస్ కాల్డ్ ఆన్ అకౌంట్ అంటాం. అడ్వాన్స్ అమౌంట్ అంటే బిఫోర్ పర్చేజ్ చేయకముందే బిఫోర్ పేమెంట్ చేయడం. దట్ ఈస్ కాల్డ్ అడ్వాన్స్ అమౌంట్ అని మనం చెప్పుకుంటాం. ఓకే. ఈ 4 కాన్సెప్ట్లు ఏ విధంగా చేయాలనేది టుడే క్లాస్లో మనం క్లియర్గా చెక్ చేద్దాం. అండ్ పెండింగ్ బ్యాలెన్సెస్ ఏముంటాయి అనేది చెక్ చేద్దాం. ఏవైతే క్లియర్ అయిపోయి ఉంటాయో ఆ బిల్స్ మన కంటికి కనిపించవు అనేది కూడా టుడే క్లాస్లో నేను మీతో క్లియర్గా డిస్కస్ చేస్తాను. ఓకేనా? చూడండి, నీరజ ఎంటర్ప్రైజెస్ చూడండి, బిల్ వైజ్ పర్చేజ్ ఏమో 2 lakhs చేసాం, సేల్స్ ఏమో 2,50,000 చేసాం. అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత మన బిజినెస్ సప్లయర్కి డబ్బులు 2 lakhs పర్చేజ్ చేస్తే 1,50,000 ఇచ్చింది. అంటే ఇంకా 50,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. కస్టమర్కి 2,50,000 సేల్ చేసాము. కస్టమర్ మనకి 2,20,000 ఇచ్చాడు. పెండింగ్ బ్యాలెన్స్ షో చేస్తాయి. టోటల్గా నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది కూడా ఈ ప్రాబ్లంలో మనం క్లియర్గా చూద్దాం. ఓకే. టాలీ ఓపెన్ చేయండి. క్రియేట్ కంపెనీ నీరజ ఎంటర్ప్రైజెస్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్, సేవ్ మా. ఒక్కొక్క ప్రాబ్లానికి ఒక్కొక్క ఫీచర్ F11లో వేసి పెట్టాల్సి వస్తుంది. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ ఈ ప్రాబ్లంలో బిల్ వైజ్ అని ఆప్షన్ వేసి పెట్టండి. ఇంకా రిమైనింగ్ నో పెట్టండి, మనకు అవసరం లేదు. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్స్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఓకే. సో వాటిని మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో గ్రూప్ లో చెక్ చేయొచ్చు. ఎస్కేప్ అంటే బ్యాక్ వచ్చేస్తుంది. ఇప్పుడు క్రియేట్ లోకి వెళ్దాం, లెడ్జెస్ లోకి వెళ్దాం. లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి ఈ ప్రాబ్లంలో మనకి? ఫస్ట్ క్యాపిటల్, ఎస్బీఐ బ్యాంక్, పర్చేస్, ప్రియా టెక్ సొల్యూషన్స్, సేల్స్, క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్. వీటిని క్రియేట్ చేద్దాం. క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ. సో నెక్స్ట్ ఎస్బీఐ బ్యాంక్, బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేస్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ప్రియా టెక్ సొల్యూషన్స్, సండ్రీ క్రెడిటర్స్. చూడండి, ఎప్పుడైతే మీరు F11లో బిల్ వైజ్ అని ఆప్షన్ వేసి పెట్టారో సప్లయర్స్ కి కస్టమర్స్ కి కంపల్సరీగా బిల్ బై బిల్ అనే ఆప్షన్ ఎస్ లో ఉండాలి. ఇది ఎస్ లో లేకపోతే మనకి బిల్ నెంబర్స్ షో అవ్వవు. కాబట్టి టాలీ ఈఆర్పి నెలలో అయితే ఇది నోలో ఉండేది, టాలీ ప్రైమ్ లో ఇది డిఫాల్ట్ గా ఎస్ అనేది వచ్చేస్తుంది. ఓకే.
రియల్ టైంలో వారి యొక్క అడ్రస్ ఇవన్నీ మీరు ఇచ్చుకోవాలి. ఓకే, సేవ్ చేయండి. నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్ తీసుకోండి. నెక్స్ట్ క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్, సన్డ్రీ డెప్టార్స్. చూడండి, సప్లయర్స్ కి కస్టమర్స్ కి డిఫాల్ట్ గా ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే, సేవ్ చేయండి. కంట్రోల్ ఏ అది కన్నా నో పెట్టేస్తే బిల్ నెంబర్స్ హైలైట్ అవ్వవు. కంప్యూటర్ శ్రీ కంప్యూటర్స్, ఫిక్స్డ్ అసెట్స్, సన్డ్రీ క్రియేటర్స్. ఇక్కడ బిల్ నెంబర్స్ అవసరం లేదు, నో నీడ్, దీనిలో లేదనమాట, కాబట్టి నో పెట్టండి. కంట్రోల్ ఏ. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి. ఇప్పుడు ఓచర్స్ లోకి వెళ్ళండి. ఫస్ట్ వన్ రిసిప్ట్ తీసుకొని డేట్ లో మార్చండి. 1/7 క్యాపిటల్. అమౌంట్ ఎంత పెట్టారండి? 5 lakhs. క్యాష్. కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ కాంట్రా, డేట్ మార్చండి. డేట్ ఏమి ఇచ్చారు? 3/7. క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ 1 lakh. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్, సేవ్. నెక్స్ట్ పర్చేజ్ లోకి వెళ్ళి చేంజ్ మోడ్ లోకి వెళ్ళి యాజ్ ఓచర్ లోకి వెళ్ళండి. ఎవరి దగ్గర నుంచి మన బిజినెస్ పర్చేజ్ చేస్తుంది? ప్రియాటెక్ సొల్యూషన్స్. 6/7. డేట్ మార్చండి. ఇక్కడ ప్రియాటెక్ సొల్యూషన్స్. కంట్రోల్ ఏ. అమౌంట్ ఎంత అండి? టోటల్ అమౌంట్ ఎంత? 2 lakhs. ఎంటర్. చూసారు ఇక్కడ అడ్వాన్స్ అగైనెస్ట్ న్యూ రెఫరెన్స్ ఆన్ అకౌంట్. సో ఇప్పుడు న్యూ రెఫరెన్స్ తీసుకోవాలి. బిల్ నెంబర్ 100. డ్యూ డేట్ ఆర్ క్రెడిట్ డేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మన బిజినెస్ అక్టోబర్ 14th పర్చేజ్ చేసింది 2 lakhs కి. బిల్ నెంబర్ 100 మీద ఎంత అమౌంట్ డివైడ్ చేశారు? 80,000 డివైడ్ చేశారు. ఈ 80,000 ఏ డేట్ లోపల ఇస్తారు? డ్యూ డేట్ అని అడుగుతుంది. ఈరోజు 14 అంటే 20th లోపల ఇస్తారు అనుకోండి. ఇక్కడ 20 అని ఇచ్చుకోవచ్చు. 20 అక్టోబర్ 25 ఇలా ఇవ్వచ్చు. దీన్ని డ్యూ డేట్ అంటారు. ఓకే, ప్రజెంట్ నో నీడ్. 80,000. మళ్ళీ బిల్ నెంబర్ 200, 50,000. బిల్ నెంబర్ 300, 40,000. బిల్ నెంబర్ 400, 30,000. తర్వాత పర్చేజ్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. టోటల్ బిల్ 2 lakhs ఏదైతే ఉందో ఆ 2 lakhs ని ఫస్ట్ పర్చేజ్ చేయాలి. పర్చేజ్ చేసిన తర్వాత ఇలా ఎంటర్ చేస్తాం. సేవ్ చేయండి. కంట్రోల్ ఏ, సేవ్. అప్పుగా పర్చేజ్ చేసామ్మా. ఇప్పుడు మన బిజినెస్ 2 lakhs పర్చేజ్ చేసి 2,50,000 కి సేల్ చేస్తుంది. 8/7 సేల్స్ టు క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్. F8 లోకి వెళ్ళండి. చేంజ్ మోడ్ లోకి వెళ్ళండి. యాజ్ ఓచర్ లోకి వెళ్ళండి. డేట్ వచ్చేసి 8/7 క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్. కంట్రోల్ ఏ. అమౌంట్ వచ్చేసి 2,50,000. న్యూ రెఫరెన్స్. బిల్ నెంబర్ 201, 1 lakh. మీరు ప్రతిసారి టైప్ చేయకుండా కాపీ చేసుకోవచ్చు. కంట్రోల్ సి అంటే కాపీ, కంట్రోల్ వి అంటే పేస్ట్. 202, 40,000. కంట్రోల్ వి పేస్ట్. 203, 60,000. 204, 50,000. అంటే 2 lakhs అమౌంట్ ని మన బిజినెస్ 4 బిల్ నెంబర్స్ గా స్ప్లిట్ చేసి కస్టమర్ కి ఇచ్చింది. సేవ్. ఓకే, అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం. ఇప్పుడు మన బిజినెస్ సప్లయర్ కి డబ్బులు పే చేస్తుంది. 10/7 పేమెంట్. 10/7 ఎవరికి? ప్రియాటెక్ సొల్యూషన్స్. 1,50,000. ఇప్పుడు అగైనెస్ట్ రెఫరెన్స్ తీసుకోవాలి.
అగైనెస్ట్ రెఫరెన్స్. నువ్వు పైన ఏ బిల్ నెంబర్స్ అయితే పర్చేజ్ చేసి ఉంటావో అవే బిల్ నెంబర్స్ ఇక్కడ కనబడతాయి. బిల్ నెంబర్ 100. ఓకే, 80,000కి మనం పర్చేజ్ చేసింటే మనం ఎంత ఇస్తున్నాం? 50,000 ఇస్తున్నాం. అంటే 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. 200, 50,000కి పర్చేజ్ చేసాం. ఇక్కడ ఎంత ఇస్తున్నాం? 30,000 ఇచ్చాం. అంటే 20,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. బిల్ నెంబర్ 300 మీద 40,000కి పర్చేజ్ చేసాం. 40 ఇచ్చేస్తున్నాం. అది పెండింగ్ బ్యాలెన్స్ కనిపించదు. బిల్ నెంబర్ 400 మీద 30,000 పర్చేజ్ చేసాం. 30 ఇచ్చేస్తున్నాం. పెండింగ్ బ్యాలెన్స్ కనిపించదు. క్యాష్ తీసుకోవాలి. సేవ్. డన్. నెక్స్ట్ రిసిప్ట్. అప్పుగా సేల్ చేసాం కస్టమర్కి 2,50,000. అతను ఎంత ఇచ్చాడు మనకి? 15th 7 2,20,000 ఇచ్చాడు. 15th 7. ఇక్కడ వచ్చేసి క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్ 2,20,000. అగైనెస్ట్ రెఫరెన్స్ 1 lakh మనం సేల్ చేసాం. కానీ వాళ్ళు ఎంత ఇస్తున్నారు? 80,000 ఇస్తున్నారు. 202 40,000 సేల్ చేసాం. 40,000 అది ఇచ్చేస్తున్నారు. అది పెండింగ్ బ్యాలెన్స్ కనిపించదు. 203 60,000 మనం సేల్ చేసాం. వాళ్ళు 50,000 ఇస్తున్నారు. 10,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. బిల్ నెంబర్ 204 50,000 సేల్ చేసాం. 50,000 వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఆ అమౌంట్ చూపించదు. ఇంకా క్యాష్ తీసుకోవాలి. సేవ్. నెక్స్ట్ కంప్యూటర్ F7. జర్నల్ కంప్యూటర్. సో 25,000. ఇక్కడ వచ్చేసి శ్రీ కంప్యూటర్స్. డేట్ 27. సేవ్. ఇలాగా మనం ఎంటర్ చేసుకోవాలి. నెట్ ప్రాఫిట్ ఫైనల్ గా ఎంత వచ్చిందో చూద్దాం. మనం చేసేటన్ని చూడాలంటే ఏదైనా అమౌంట్ మిస్టేక్ మార్చుకోవాలంటే డే బుక్ లేకి వెళ్ళాలి. 7th మంత్ కదా, ఆల్ F2 ఇవ్వండి. 1,7,31,7. చూడండి, జూలై మంత్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ కనబడుతున్నాయి. ఏవైనా అమౌంట్లు చేంజ్ చేయాలన్నా చేసుకోవచ్చు. సో ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ F1 ఎక్స్పాండర్. నెట్ ప్రాఫిట్ 50,000. 2 lakhs మనం పర్చేజ్ చేసాం. 2,50,000కి మనం సేల్ చేసాం. 2,50,000లో 2 lakhs వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ 50,000. ఎస్కేప్. డాష్ బోర్డ్లోకి వెళ్ళండి. రిపోర్ట్స్ ఒకే చోట కనబడతాయి. గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్, ట్రేడింగ్ డీటెయిల్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. పర్చేజ్ రిజిస్టర్ కింద గ్రాఫ్ కూడా షో చేస్తుంది. సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్, లెడ్జర్, ప్రియాటెక్ సొల్యూషన్స్, ఆల్ట్ F1 ఎక్స్పాండర్. చూడండి, ఏ బిల్స్ అయితే క్లియర్ అయి ఉంటాయో అవి కనిపించవు. ఏ బిల్స్ అయితే పెండింగ్ ఉంటాయో అవి మాత్రమే కనబడతాయి. బిల్ నెంబర్ 100 80,000కి మనము పర్చేజ్ చేసాం. 50,000 ఇచ్చాం. 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. 50,000 పర్చేజ్ చేసాం. 30,000 మాత్రం పే చేసాం. 20,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. రెండు కలిపితే 50,000. ఓపెనింగ్ అమౌంట్ 80 or 50, 1,30,000. క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆల్ట్ F1 ఎక్స్పాండర్. సో సేల్స్ 1 lakh సేల్ చేసాం. 80,000 మాత్రమే వాళ్ళు ఇచ్చారు. 20 బ్యాలెన్స్ ఉంది. 60 మనకి సేల్ చేశారు. 50 బ్యాలెన్స్ ఉంది. ఇచ్చారు. 10 బ్యాలెన్స్ ఉంది. రెండు కలిపితే 30,000. ఓపెనింగ్ అమౌంట్ 1,60,000. ఓకే. శ్రీ కంప్యూటర్స్ ఇది నార్మల్ అసెట్. పేయబుల్స్ ఓన్లీ పెండింగ్ బ్యాలెన్స్ చూపిస్తాయి. రిసీవబుల్స్ ఓన్లీ పెండింగ్ బ్యాలెన్స్ చూపిస్తాయి. స్టాటిస్టిక్స్ ఏ ఓచర్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయనేది కూడా చూపిస్తుంది. జర్నల్, పేమెంట్, పర్చేస్, రిసిప్ట్, సేల్స్, గ్రూప్స్, లెడ్జర్స్, ఓచర్స్,
కరెన్సీస్. ఓకే. ఈ విధంగా అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్ ఎలా చేయాలనో చూపించాను. అదే విధంగా మీకు డౌట్ ఉండొచ్చు. ఆన్ అకౌంట్ ఎలా సార్? అడ్వాన్స్ అమౌంట్ ఎలా సార్? పర్చేజ్‌లోకి వెళ్లారు. యాజ్ వోచర్ తీసుకున్నారు. ప్రియా టెక్ సొల్యూషన్‌కి పర్చేజ్ చేస్తున్నారు. ఆమె దగ్గర నుంచి 1,00,000. ఇదొచ్చేసి ఆన్ అకౌంట్. ఆన్ ద స్పాట్ అమౌంట్. ఎలాంటి ఆన్ ద స్పాట్ అనమాట. పర్చేజ్ చేసాం. డన్. ఇప్పుడు పేమెంట్ చేస్తున్నాం. ఎలాంటి బిల్ నంబర్ జనరేట్ అవ్వదు. పేమెంట్. ఎవరికి? ప్రియా టెక్. ఓకే. 1,00,000 పెండింగ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి కాబట్టి మనకు అలా చూపిస్తుంది. చూడండి. ఆన్ అకౌంట్. చూసారా? డైరెక్ట్ ఆన్ ద స్పాట్. దీన్ని ఆన్ అకౌంట్ అంటారు. నెక్స్ట్ అడ్వాన్స్ అమౌంట్. ప్రియా టెక్. న్యూ పర్సన్ తీసుకుంటాను. ఆల్ట్ సి. నీరజ్ మర్చెంట్స్, సన్డ్రీ క్రియేటర్స్, కంట్రోల్ ఏ. ఫర్ ఎగ్జాంపుల్ 50,000 అడ్వాన్స్ ఇస్తున్నాడు. అడ్వాన్స్. బిల్ నెంబర్ 1. పర్చేజ్. రిసిప్ట్ కదా. పర్చేజ్లోకి వెళ్ళండి ఫస్ట్. చేంజ్ మోడ్. నీరజ్ 50,000 అడ్వాన్స్. బిల్ నెంబర్ 1 పర్చేజ్ చేయండి. పేమెంట్లోకి వెళ్ళండి. నీరజ్ 50,000 అడ్వాన్స్ 1. చూడండి 0 పేమెంట్. వీటిని పెద్దగా యూజ్ చేయరు. అడ్వాన్స్ అమౌంట్, ఆన్ అమౌంట్ యూజ్ చేయరు. ఒకవేళ మనము క్రెడిట్కి పర్చేజ్ చేసాం, క్రెడిట్కి సేల్ చేసినప్పుడు అమౌంట్ డివైడ్ చేయాలన్నప్పుడు దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ కాల్డ్ అకౌంట్స్ రిసీవబుల్స్, అకౌంట్స్ పేయబుల్ అని చెప్తాం. అకౌంట్స్ రిసీవబుల్స్ అండ్ అకౌంట్స్ పేయబుల్స్. ఫస్ట్ ప్రాబ్లం నేను చెప్పాను. సెకండ్ ప్రాబ్లం మీరే చేయాలి. నేను అమౌంట్ యాడ్ చేయలేదు. మీరే అమౌంట్ యాడ్ చేసుకొని ఎంటర్ చేయాలి. 50, 60, 70. ఇర్ఫాన్ ట్రేడర్స్ 90, 80, 60. 3 మిక్స్ చేసి సేల్స్లో ఎంటర్ చేయాలి. ఈ ప్రాబ్లం మీరే చేయాలి. నెట్ ప్రాఫిట్ 63,000 రావాలి. ఇవి నార్మల్ జనరల్ ఎంట్రీస్. అన్ని డెబిట్ చేసి కంప్యూటర్, శాలరీ, రెంట్, స్టేషనరీ ఇవన్నీ డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయండి. క్యాపిటల్, రిసిప్ట్ ఇవన్నీ పేమెంట్. తర్వాత ఈ పర్చేజ్, సేల్. ఏవైతే పర్చేజ్ చేసావో, ఏవైతే సేల్ చేసావో ఓకే, వాటికి అమౌంట్ పే చేసినప్పుడు కానీ, అమౌంట్ రిసీవ్ చేసుకునేటప్పుడు కానీ అమౌంట్ కలిపి మీరు యాడ్ చేసుకొని ఎంటర్ చేయండి. ఫస్ట్ మెటీరియల్లో మీకు తెలియదు కాబట్టి ప్రాబ్లంలో అమౌంట్ యాడ్ చేసి నేనే ఇచ్చాను. ఇక్కడ మీరే యాడ్ చేసుకొని చేయాల్సి వస్తుంది. ఓకేనా? క్లియర్? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? బిల్స్ రిసీవబుల్స్, బిల్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్, లైక్ బిల్ వైజ్ అని కూడా దీన్ని పిలుస్తారు. ఓకే. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. వంశీ, శ్రీశైలం, అఖిల, రాధిక, ఎనీ డౌట్స్ మా దీంట్లో?